పరిశుద్ధ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనంలో ఏలియా మనందరికీ కనబడతారు. బాగా గమనించినట్లయితే ఏలియా అంతకు ముందు గ్రంథాలలో ఎక్కడ కూడా ఆయన గురించిన ప్రస్తావన అనేది ఉండదు. కానీ సడన్ గా దేవుడు ఏలియాకు నిర్ణయించిన సమయం ఏదైతే వచ్చిందో అప్పుడు ఆహాబు రాజుల దగ్గరకు పంపించి పరిచర్యం జరిగిస్తారు. ఈ విషయాన్ని మనం బాగా గమనించినట్లయితే మన జీవితంలో కూడా పరిచర్య చేయాలి, అనేక స్థలాల్లో వాడబడాలి, దేవుని చేతిలో బహుబలంగా అనేక సంఘాలు స్థాపించాలి, దేశం అంతా తిరిగి పరిచయం చేయాలి, సేవ చేయాలి అని ఉంటుంది. కానీ ఒక విషయాన్ని బాగా గమనించాలి, మన కోసం అంటూ దేవుడు నిర్ణయించిన సమయం ఒకటి ఉంది. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో నేను మిమ్మును గురించిన కొన్ని ఉద్దేశములను కలిగి ఉన్నానని దేవుని లేఖనం చెప్తుంది. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనంలో ఏమని మాట్లాడుతుందంటే ప్రతిదానికి సమయం కలదని. దేవుడు మనందరి కోసం ఉద్దేశించిన తలంపులు, ఆయన చిత్తాలు ఆయనకు తెలుసు. మనం పరిచర్య చేయాలని, సేవ చేయాలని, అనేక స్థలాల్లో వాడబడాలని దేవుడికి తెలుసు మనం అనుకుంటున్నట్టు. కానీ ఆయన సమయం అంటూ మన కోసం నిర్ణయించినది ఒకటి ఉంది. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించేటట్లు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులై ఉండమని. కాబట్టి మన కోసం అంటూ నిర్ణయించిన సమయం దేవుడు మనకు కేటాయించాడు. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడే మనల్ని ముందుకు తీసుకొచ్చి అనేక స్థలాల్లో మనం వాడబడేటట్లు చేస్తారు.